నమస్కారం. లాస్ట్ క్లాస్‌లో అక్బర్ సంబంధించిన టాపిక్‌లో అక్బర్ సాధించినటువంటి విజయాల గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు అక్బర్ యొక్క విజయాల అనంతరం అక్బర్ కాలంలో కొనసాగినట్టు అతని పరిపాలనా కాలంలో అతను ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు లేదా అతను అనుసరించినటువంటి పద్ధతులు ఏంటివి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అక్బర్ కాలం నాటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. మరి అక్బర్ కాలం నాటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటివి ఏంటివి అంటే, ఒకటి కేంద్ర పాలన, 2 రాష్ట్ర పాలన, 3 సైనిక వ్యవస్థ, 4 రెవెన్యూ విధానం, 5 మత విధానం, 6 సాహిత్యం కళలు. తర్వాత 7వది తీసుకున్నట్టయితే విదేశీ విధానం. అక్బర్ కాలంలో అక్బర్ కొనసాగించినటువంటి పరిపాలనా విధానంలో అక్బరు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో రకాల సంస్కరణలు అతనికి చరిత్రలో ఒక గొప్ప పేరును తీసుకురావడము జరిగింది. అందులో ముందుగా మనం కేంద్ర పాలన, రాష్ట్ర పాలన, సైనిక వ్యవస్థ, రెవెన్యూ విధానం, మత విధానం, సాహిత్యం, కళలు, అలాగే చివరగా విదేశీ విధానం. అక్బర్ తను ఎన్నో గొప్ప విజయాలు సాధించడం జరిగింది. మరి ఆ విజయాలన్నిటికీ కారణం అతను పెంచి పోషించినటువంటి అతను దగ్గర ఉన్నటువంటి సైన్యమే అతని విజయాలకు ప్రధానమైనటువంటి కారణం. మరి అపారమైనటువంటి సైనిక సంపత్తి కలిగినటువంటి అక్బర్ విజయాలు సాధించిన అనంతరం దాదాపు భారతదేశంలో అధిక భాగాన్ని తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకురావడము జరిగింది. తను సాధించినటువంటి విజయాల వల్ల ఎక్కువ భాగం ఎవరి యొక్క ఆధీనంలోకి వచ్చింది అంటే అక్బర్ యొక్క ఆధీనంలోకి రావడము జరిగింది. మరి ఈ ప్రాంతంలో అక్బర్ ప్రవేశపెట్టినటువంటి లేదా అనుసరించినటువంటి పరిపాలనా విధానం ధర్మబద్ధంగా, అంటే ధర్మ సూత్రాలకు అనుకూలంగా, న్యాయబద్ధంగా పరిపాలన కొనసాగించి ప్రజాహితమే, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆమోదాన్ని, ప్రజల యొక్క ప్రజానురంజకంగా పరిపాలన చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా పరిపాలన చేసినటువంటి అక్బర్ పరిపాలనా విధానాన్ని చరిత్రకారులు రకరకాలుగా పేర్కొనడం జరిగింది. అతను అనుసరించినటువంటి పరిపాలనా విధానాన్ని చరిత్రకారులు రకరకాలుగా పేర్కొనడం జరిగింది. ఒకటి, కొంతమంది చరిత్రకారులు అక్బర్ అనుసరించినటువంటి పరిపాలనా విధానము దేశీయమైనటువంటి పరిపాలనా విధానం అని పేర్కొనడం జరిగింది. మరికొందరు విదేశీ విధానం అని పేర్కొనడం జరిగింది. కొంతమంది చరిత్రకారులు దేశీయ విధానం అంటే, మరికొంతమంది చరిత్రకారులు విదేశీ విధానం అని పేర్కొనడం జరిగింది. అయితే ఈ రెండు కాకుండా మరికొంతమంది చరిత్రకారులు ఏమని పేర్కొన్నారంటే, అక్బర్ అనుసరించినటువంటి పరిపాలనా విధానం భారతీయ, పర్షియన్ మరియు అరబ్బీ. భారతీయ, పర్షియన్, అరబ్బీ మరి 3 కలిపినటువంటిదే సంకీర్ణ వ్యవస్థ, సంకీర్ణ పరిపాలనా విధానం అని పేర్కొనడం జరిగింది. మరి ఆచార్య సర్కార్
సర్కార్ యొక్క మాటలో తీసుకున్నట్టయితే ఇతను భారతదేశంలో పాతుకొని పోయినటువంటి పర్షియన్ అరబ్బీ విధానం అని పేర్కొనడం జరిగింది. భారతదేశంలో పాతుకుపోయినటువంటి పర్షియన్ అరబ్బీ విధానం అని పేర్కొనడం జరిగింది సర్కార్. తర్వాత మరొక చరిత్రకారుల ప్రకారము ఇతను అనుసరించినటువంటి విధానం రాజ్యానికి అంతటికి కూడా ఎవరు అంటే సర్వాధికారి. కాబట్టి కేంద్రీకృత నిరంకుశత్వం అని పేర్కొనడం జరిగింది. కేంద్రీకృత నిరంకుశత్వం అని పేర్కొనడం జరిగింది మరికొంతమంది చరిత్రకారులు. మరికొంతమంది చరిత్రకారులు ఏమని పేర్కొన్నారు అంటే ప్రజాహితమే పరిపాలన లక్ష్యం కాబట్టి, ప్రజాహితమే అతని యొక్క ధ్యేయం కాబట్టి ఇతను అనుసరించినటువంటి విధానాన్ని ఏమనంటే ప్రాజ్ఞా నిరంకుశత్వం అని పేర్కొనడం జరిగింది. మరికొంతమంది చరిత్రకారులు ఏమని పేర్కొన్నారు దీన్ని మరో రకంగా చెప్పాలంటే ఇక్కడ అధికార క్రమము అనేది పై నుండి కింది వరకు కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏమవుతుంది ఇక్కడ విభజితమై కనిపిస్తుంది. అంటే కేంద్ర స్థాయిలో చక్రవర్తి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పాలకులు, గ్రామ స్థాయిలో గ్రామ పాలకులు ఉంటారు. కాబట్టి అధికారం ఏమవుతుంది విభజితారు. అంటే ఉద్యోగి స్వామ్యం అని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చరిత్రకారులు అక్బర్ యొక్క పరిపాలన గురించి రకరకాలుగా పేర్కొనడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ అక్బర్ అనుసరించినటువంటి పరిపాలనా విధానం అతనికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావడము జరిగింది. అక్బర్కు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటిది ఏంటంటే అతను అనుసరించినటువంటి పరిపాలన. మరి అక్బర్ కంటే ముందు పరిపాలించినటువంటి సుల్తానుల యొక్క పరిపాలన పద్ధతులను కాకుండా అనుసరించక వారి అనంతరం వచ్చినటువంటి మొఘల్ పాలకుల లోపల అక్బరు అనుసరించినటువంటి పరిపాలనా విధానము ఇతని కంటే ముందు పాలకుడైనటువంటి షేర్షా యొక్క పరిపాలనా సంస్కరణను అనుసరించడమే కాకుండా అక్బర్ అనంతరం వచ్చినటువంటి పాలకులు కూడా అవే సంస్కరణ కొంత మార్పులతో కొనసాగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్బర్ కొనసాగించినటువంటి పరిపాలనా విధానం అనేది చరిత్రలో అతనికి ఒక చిరస్థాయి లేదా గొప్ప పాలకుడు అనేటువంటి పేరు తీసుకురావడం జరిగింది అక్బర్ యొక్క పాలన. ఇందులో ప్రధానంగా కేంద్ర పాలన. మరి కేంద్ర పాలన లోపల ప్రధానమైనటువంటి పాలకుడు ఎవరంటే మనకు చక్రవర్తి. సర్వాధికారాలు మనకు శాసనపరంగా తీసుకున్నా, అమలు పరంగా తీసుకున్నా, న్యాయపరంగా తీసుకున్నా, మరియు మతపరంగా తీసుకున్న సర్వాధికారాలు ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయంటే అవి కేవలము చక్రవర్తి యొక్క చేతుల్లో, అంటే అక్బర్ యొక్క చేతుల్లో. మరి అక్బర్ సర్వాధికారి అయినప్పటికీ మరి ఇతన్ని ప్రజలు ఏ విధంగా పోల్చుకునేవారు అంటే దైవాంశ సంభూతుడు, దైవంతో సమానమైనటువంటి వాడు, లేదా దేవుని ప్రతినిధిగా భావించడం జరిగేది ప్రజలు. మరి అతను అనుసరించినటువంటి పరిపాలన పద్ధతులు, సంస్కరణలు అంత గొప్ప పేరు తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా అబుల్ ఫజల్ యొక్క మాటలు చూసినట్టయితే ఇతన్ని ఏ విధంగా పేర్కొన్నది అంటే భగవంతుని ఛాయ లేదా నీడ, దేవుని యొక్క నీడగా పేర్కొనడం జరిగింది అబుల్ ఫజల్. మరి సువిశాలమైనటువంటి రాజ్యాన్ని అక్బర్ ఒక్కడే పరిపాలించడం సాధ్యమవుతుందంటే కాదు. మరి పరిపాలన సౌలభ్యం కోసం మంత్రి పరిషత్ యొక్క సహకారంతో, మంత్రి పరిషత్ యొక్క సహాయ సహకారాలతో పరిపాలన కొనసాగించడం జరిగింది అక్బర్. మరి నాడు మంత్రి పరిషత్తులో ఎంతమంది ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 4.
ఎంతమంది ఉండేవారు? 4. కానీ అక్బరు ఆ సంఖ్యను ఏం చేసిందంటే 6కు పెంచడము జరిగింది. అయితే ఇస్లాం లేదా షరియత్ సూత్రాల ప్రకారము పాలకుల యొక్క సంఖ్య ఇక్కడ ఎంతమంది ఉండాలి మంత్రిపరిషత్తులో అంటే 4 ఉండాలి. అయినప్పటికీ అక్బరు సంఖ్యను 6కు పెంచి పరిపాలన కొనసాగించడం జరిగింది. అందులో ప్రధానంగా ఎవరెవరు అంటే ఇందులో 6 మంది ఉన్నప్పటికీ మనకు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే 4. ఒకరు వకీల్, 2 వజీర్ లేదా దివాన్, మరొకరు మీర్ బక్షి. 4వ వ్యక్తి సదర్. వకీల్ ఇతను ప్రధానమంత్రి. వకీల్ అంటే ప్రధానమంత్రి. తర్వాత వజీర్ లేదా దివాను అంటే ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి. మీర్ బక్షి మరి ఇతనెవరు? సైనిక యుద్ధ మంత్రి. ఎవరు? మీర్ బక్షి. మరి 4వ వ్యక్తి సదర్, ఇతను మత వ్యవహారాలు చూసుకునేటువంటి మంత్రి. వీరు 4 ప్రధానమైనటువంటి వ్యక్తులు. తర్వాత సమస్ ఖాజీ అనేటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే ఇక్కడ వకీల్ ఎవరని చెప్పుకుంటున్నాము? ప్రధాన మంత్రి. చక్రవర్తి తర్వాత అన్ని రకాల అధికారాలు కలిగి ఉన్నటువంటి ఏకైక పాలకుడు ఎవరు అంటే అది కేవలము వకీల్ అని చెప్పుకోవచ్చు. వకీల్ అంటే ప్రధానమంత్రి అని మనము చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క సహకారంతో అక్బరు పరిపాలన నిర్వహించడము జరిగేది. అదేవిధంగా మంత్రి పరిషత్తు సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించేవారు అంటే అది కేవలము చక్రవర్తి అక్బరు అధ్యక్షత వహించడం జరిగేది. మరి ఇక్కడ అక్బర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎవరు కూడా ఇక్కడ వ్యతిరేకించేటువంటి అవకాశము లేదు. తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పొచ్చు, కానీ దాన్ని పాటించాలా వద్దా అనేటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకుంటారు అంటే చక్రవర్తి తీసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏమైనా ఉంటే వాటిని సమీక్షించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశము ఉండేది. ఈ విధంగా అక్బరు కేంద్ర పాలన లోపల సర్వాధికారాలు చెలాయించడము జరిగేది. అనంతరం రెండవది తీసుకున్నట్టయితే మనకు రాష్ట్ర పాలన. రెండవది రాష్ట్ర పాలన. మరి అక్బరు సువిశాలమైనటువంటి ప్రాంతాన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందని చెప్తున్నాం. మరి పరిపాలనా సౌలభ్యం కోసం అక్బరు తన యొక్క రాజ్యాన్ని సుబాలుగా విభజించడము జరిగింది. ఇక్కడ సుబాలు లేదా సుబాగా విభజించండి. సుబా అంటే మరి నేడు దేనితో సమానము అంటే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. నాటి సుబానే నేటి రాష్ట్రం. సుబాలుగా విభజించడం జరిగింది. మరి సుబా యొక్క పరిపాలన అధికారిని ఏ పేరుతో పిలుస్తాము అంటే సుబేదార్ అనే పేరుతోటి పిలుస్తాం. ఇతనే సుబాకు ప్రధానమైనటువంటి పాలకుడు. మరి అక్బర్ యొక్క కాలం లోపల ఎన్ని సుబాలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే 15 సుబాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. అందులో ప్రధానమైనటువంటి వాటిని చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ, ఆగ్రా, ముల్తాన్, లాహోర్, ఢిల్లీ, ఆగ్రా, ముల్తాన్, లాహోర్ మరియు కాబూల్, తర్వాత బెంగాల్, తర్వాత బీరార్, అలహాబాద్, అహ్మద్నగర్, ఇవి నాటి ప్రధానమైనటువంటి ప్రాంతాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇవి సుబా యొక్క పరిపాలనా అధికారిని సుబేదార్ అని చెప్తున్నాం. మరి సుబేదార్కు సహాయంగా మరికొందరు పరిపాలన సహాయం చేయడం జరిగేది. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే దివాన్, పౌద్దార్, ఖాజీ, తర్వాత అమీర్. వీళ్ళు ప్రధానమైనటువంటి పాలకులు.
సుబాలో సుబేదార్కు సహాయం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. మరి సుబాను పరిపాలనా సౌలభ్యం కోసం మళ్ళీ విభజించడం జరిగింది. సర్కారులను పరగణాల అనంతరం చివరిది గ్రామం. కేంద్ర స్థాయిలో కేంద్రం, తర్వాత సుబా, ఆ తర్వాత సర్కార్, ఆ తర్వాత పరగణాలు, చివరిది గ్రామం. ఈ విధంగా పరిపాలన సౌలభ్యం కోసం విభాగాలుగా విభజించి పరిపాలన నిర్వహించడం జరిగింది ఎవరు? అక్బర్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత మరొకటి సైనిక విధానం లేదా సైనిక వ్యవస్థ. అక్బర్ సాధించినటువంటి విజయాలన్నిటికీ ప్రధాన కారణం ఏమని చెప్పుకున్నాం మనము? సైనిక వ్యవస్థ. మరి అక్బర్ తన యొక్క పరిపాలనా కాలంలో సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడము జరిగింది. సైన్యానికి కావలసినటువంటి నూతనమైనటువంటి శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మన్సబ్దారీ విధానాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్ అనే చెప్పుకోవచ్చు. మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టి వీరి యొక్క ఆధ్వర్యం లోపల సైన్యాన్ని పోషించే విధానాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిగా అక్బర్ను చెప్పుకుంటాం. మరి ఇంతేకాక అక్బర్ చక్రవర్తి దగ్గర ఎల్లవేళలా సిద్ధ సైన్యం. మరి సిద్ధ సైన్యం ఎల్లవేళ ఎవరికి అందుబాటులో ఉంటుందంటే చక్రవర్తికి అందుబాటులో ఉంటుంది. చక్రవర్తి యొక్క ఆదేశాలను ఎప్పుడైనా సరే అమలు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటిదే సిద్ధ సైన్యం. ఇక్కడ మన్సబ్దారు చక్రవర్తి చేత నియమించబడ్డటువంటి వ్యక్తి సైన్యాన్ని పోషించేటువంటి విధానమే ఇక్కడ మనకు మన్సబ్దార్ విధానం అని చెప్పుకుంటాం. మరి ఇతను చక్రవర్తి సూచించినటువంటి సంఖ్యలో, పరిమిత సంఖ్యలో మరి ఇక్కడ మనకు కేటగిరీలుగా లేదా ర్యాంకులుగా కేటాయించడం జరిగింది. మరి ఒక్కొక్క మన్సబ్దారు 10,000 నుంచి 10 మంది వరకు సైన్యాన్ని పోషించడము జరిగేది. మరి మన్సబ్దారుగా నియమించబడేటువంటి వ్యక్తి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులనే ఎక్కువగా మన్సబ్దారుగా నియమించడము జరిగేది. మరి ఆ విధంగా నియమించకుంటే ఏమవుతుంది అంటే మరి 10,000 సైన్యం కలిగినటువంటి మన్సబ్దారు ఆ ప్రాంతం లోపల స్వతంత్ర పరిపాలన కొనసాగించేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి నమ్మకస్తులైనటువంటి వ్యక్తులనే మన్సబ్దారుగా నియమించడం జరిగేది. మరి వీరు అశ్వదళం, గజదళం, అలాగే ఫిరంగి దళాలను పెంచి పోషించడం జరిగేది. మరి మన్సబ్దారులకు జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది అక్బర్. ఏది? అశ్వదళం, గజదళం, ఫిరంగి దళాలను పోషించేటువంటి మన్సబ్దారులకు ఏ విధానాన్ని ప్రవేశపెట్టాడు అంటే జీతాలు ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా అక్బర్ తన యొక్క కాలం లోపల జమీందారీ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. అక్బర్. తర్వాత రెవెన్యూ విధానం. రెవెన్యూ విధానం తీసుకుంటే అక్బర్ చేపట్టినటువంటి చర్యల్లో అతనికి పేరు తీసుకొచ్చినటువంటి అంశాల లోపల రెవెన్యూ విధానం అనేది కూడా ఒకటి. రైతు సంక్షేమం కోసం చేపట్టినటువంటి చర్యల లోపల, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో చేపట్టిన చర్యల లోపల రెవెన్యూ విధానం అనేది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అక్బరు రెవెన్యూ విధానాన్ని నూతనంగా అమలు చేయడానికి, రైతు శ్రేయస్సును కోరుకొని రైతుల మేలును గురించి ఈ యొక్క బాధ్యతలను ఎవరికి అప్పగించడం జరిగింది అంటే రాజా తోడర్మల్కు ఈ యొక్క రెవెన్యూ విధానం సంబంధించిన
భూమి శిస్తు విధానాన్ని ఎవరికి అప్పగించాడు అంటే రాజా తోడర్మల్కి అప్పగించడం జరిగింది. మరి ఏంటివి అంటే ఒకటి భూమి శిస్తు, భూమి శిస్తు రేటు అని చెప్పుకోవచ్చు. రెండవది భూ సర్వే, మూడవది శిస్తు వసూలు. ఈ మూడు పనులను ఎవరు పర్యవేక్షించి ఎవరి యొక్క ఆధీనంలో ఉంచడం జరిగింది అంటే రాజా తోడర్మల్. మరి దీనికి రాజా తోడర్మల్ ప్రవేశపెట్టినటువంటిదే రాజా తోడర్మల్ బందోబస్తు విధానం. ఇది రాజా తోడర్మల్కే కాకుండా అక్బర్ చక్రవర్తికి కూడా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకురావడము జరిగింది. మరి దీన్ని రూపొందించడం లోపల రాజా తోడర్మల్ అధికారులు మరియు ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతోటి రాజా తోడర్మల్ బందోబస్తు విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది. నాడు ఉన్నటువంటి భూమిని కొలవడానికి జేడిఎఫ్ అనేటువంటి కొలత ప్రమాణాన్ని లేదా స్కేలును పరిగణలోకి లేదా రూపొందించడము జరిగింది. ఉన్నటువంటి భూమిని ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములను ఎంత స్థాయిలో సారం కలిగి ఉంది అనే దాన్ని ఆధారంగా తీసుకొని 4 రకాలుగా రూపొందించడం జరిగింది. ఒకటి పోలస్, రెండవది పరౌతి, మూడవది చాచర్, నాలుగవది బంజర్. 4 రకాల భూములుగా 4 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. మరి పోలస్ భూమి అంటే ప్రతి సంవత్సరం కూడా 1 లేదా 2 పంటలు వేసుకునేటువంటి సారం కలిగినటువంటి భూమే పోలస్. పోలస్ భూమిలో ప్రతి సంవత్సరం కూడా పంటలు వేసుకోవచ్చు. మరి రెండవది పరౌతి అనేటువంటి భూమి రకం. ఇది సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పంట వేయడానికి అనుకూలంగా ఉండేటువంటి భూమి. మూడవది ఒకసారి పంట వేస్తే మళ్ళీ 2 లేదా 3 సంవత్సరాల వరకు పంట వేసే అవకాశము ఉండదు. ఇది 3వ రకమైనటువంటి భూమి. ఇక చివరిది బంజరు భూమి. పంట వేస్తే వేయచ్చు, లేకపోతే ఏది వేసినా ఉపయోగం అనేది కూడా ఉండే అవకాశం తక్కువ. ఈ విధంగా భూముల సారాన్ని బట్టి 4 రకాలుగా భూములను విభజించడము జరిగింది. ప్రభుత్వ భూమిని ఎవరైతే రైతులు సాగు చేస్తారో వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి రైతులు పట్టాలు తీసుకున్న తర్వాత శిస్తు చెల్లించడానికి శిస్తు అంగీకార పత్రాన్ని కూడా రూపొందించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి భూములకు ప్రభుత్వం పట్టాలు ఇస్తే రైతులు తాము సాగు చేసినటువంటి భూమికి చెల్లించే శిస్తుకు ఇక్కడ ఏం ప్రవేశపెట్టారంటే కుబూలియత్ అనేటువంటి పత్రాలను రూపొందించడం జరిగింది. దీన్ని శిస్తు చెల్లింపు అంగీకార పత్రంగా మనం చెప్పుకుంటాం. ఇది భూములు రకాలు ఇవి. అనంతరం ఇక్కడ శిస్తు రేటు చూసినట్లయితే పండినటువంటి పంటలో 1/3 వంతు శిస్తును వసూలు చేయడం జరిగేది. మరి 1/3 వంతు శిస్తును ఏ విధంగా నిర్ణయించారు అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో పంట దిగుబడిని ఆధారంగా చేసుకొని అందులో 1/3 వంతు శిస్తు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాము? 10 సంవత్సరాలు. కాబట్టి దీన్నే దహసాల పద్ధతి అంటాం. దహసాల పద్ధతి అంటే 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి పద్ధతి. మరి ఏ విధంగా శిస్తును నిర్ణయించడం జరిగింది? ఎవరు? రాజా తోడర్మల్. తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి రానప్పుడు, పంటలు వరదల వల్ల నష్టపోయినప్పుడు, కరువు ఏర్పడ్డప్పుడు శిస్తు మాఫీ చేయడం అనేది జరిగేది.
అదేవిధంగా రైతులు పంటలు వేసుకోవడానికి రుణాలను కూడా మంజూరు చేయడం జరిగేది ఎవరి కాలంలో? అక్బర్ యొక్క పరిపాలన కాలం. కాబట్టి దీన్ని గమనిస్తే మనకు అక్బరు రాజా తోడర్మల్ రూపొందించినటువంటి ఈ యొక్క శిస్తు విధానం అనేది రైతులకు అలాగే ప్రభుత్వానికి మేలు చేసిందిగా మనము చెప్పుకోవచ్చు. దీని తర్వాత మరొకటి మత విధానం. అక్బర్ చక్రవర్తికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధానాలు ఎంత పేరు తీసుకొచ్చాయో చూస్తే దానికంటే ఒక గొప్ప పేరును తీసుకొచ్చినటువంటి విధానం ఏందని చెప్పుకోవచ్చు అంటే అక్బర్ అనుసరించినటువంటి మత విధానం అని చెప్పుకోవచ్చు. అక్బర్ అనుసరించినటువంటి మత విధానం, అందులో ప్రత్యేకంగా హిందువులపై అతను అనుసరించినటువంటి విధానము అతనికి గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకురావడము జరిగింది. మరి ఏ విధంగా అంటే అక్బరు బాల్యం నుంచే మత విషయంలో తీసుకుంటే అక్బర్ బాల్యం నుంచే అతనికి నీతి నియమాలు అనేటువంటి విషయాల లోపల వాటిని అనుసరిస్తూ వాటిని అవగాహన చేసుకుంటూ పెరిగిందని మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. మరి దాని ప్రధాన కారణం ఎవరంటే అక్బర్ సంరక్షకుడైనటువంటి బైరామ్ ఖాన్. అంతేకాకుండా అబుల్ ఫజల్, తర్వాత అబుల్ ఫైజీ, ఆ తర్వాత ముబారక్ షా. మరి వీరి యొక్క అబుల్ ఫజల్, అబుల్ ఫైజుల యొక్క తండ్రి అయినటువంటి ముబారక్ షా, వీరి యొక్క ప్రభావము అక్బర్ పైన ఎంతగానో ఉంది అని చెప్పుకోవచ్చు. వీరు నేర్పించినటువంటి విషయాల వల్లనే అక్బర్ లోపల మత సహనం అనేది ఏర్పడ్డదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్బర్ ఇబాదత్ ఖానా, మరి భిన్న మతస్థులు చర్చలు జరిపేటువంటి ప్రదేశంగా దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇబాదత్ ఖానా చెప్పు. ఇక్కడ జరిపినటువంటి చర్చల సారాన్ని గ్రహించినటువంటి అక్బర్లో మత సహనం అనేది ఏర్పడిందని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో పరిపాలించినటువంటి పాలకులు హిందువులపైన విధించినటువంటి వృధా లేదా మత ఉద్దేశంతో విధించిన పన్నులను అక్బరు రద్దు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ 1563 లోపల తీర్థయాత్ర పన్నును రద్దు చేయడం జరిగింది. మరి నాడు హిందువులు ఎక్కువగా తమ యొక్క పవిత్ర ప్రదేశాలను సందర్శించడం జరిగేది. మరి సందర్శించే సందర్భం లోపల ఏం చేయాలి అంటే ప్రతి వ్యక్తి తీర్థయాత్ర పన్నును చెల్లించాలి. ఈ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రత్యేకంగా హిందువులపైన విధించినటువంటి జిజియా పన్ను, దీన్ని కూడా అక్బరు రద్దు చేయడము జరిగింది. మరి రెండు పన్నులు ఎవరిపైన ఎక్కువగా కేవలం ఎవరిపైన విధించేవాళ్ళు అంటే అది హిందువులపైన విధించడము జరిగేది. మరి అలాగే ఇవే కాకుండా రాజ్యం, మతం ఒకరి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండాలి. రాజ్యం కానివ్వండి, మతం కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో 1779 లోపల అమోఘత్వ ప్రకటన చేయడము జరిగింది. అమోఘత్వ ప్రకటన. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మతం అనేది రాజు యొక్క ఆధీనంలో ఉండాలి అనేటువంటిదే దీని యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా నాడు ఉన్నటువంటి రాజపుత్రులతోటి ఎక్కువగా స్నేహాన్ని కొనసాగిస్తూ వైవాహిక సంబంధాల ద్వారా తన మత సహనాన్ని ప్రదర్శించడమే కాక వాటితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం జరిగింది. ఒకవైపు స్నేహంకు, మరొక వైపు వివాహం. స్నేహంతో వివాహ సంబంధాలతోటి సన్నిహిత సంబంధాలు కొనసాగించి సుదీర్ఘ పాలన కొనసాగించడం జరిగింది ఎవరు? అక్బర్. అంతేకాకుండా మరి తను పొందినటువంటి సహనం, ధర్మశాస్త్రాలను అభ్యసించడం ద్వారా 1781 లోపల
ఈ ఇల్లాహి అనేటువంటి నూతన మతాన్ని స్థాపించడం జరిగింది అక్బర్. మరి ఈ మతానికి మత స్థాపన కారణం ఏంటంటే ఇస్లాం సిద్ధాంతాల ధర్మసూత్రాల ప్రకారము సులే ఈ కుల్ అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా దీని ఈ ఇలాహి అనేటువంటి మతాన్ని స్థాపించడం జరిగింది. మరి దీని యొక్క అర్థం దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే శాంతియుతంగా నలుగురితో కలిసి జీవించడమే దాని యొక్క ఉద్దేశం. మరి దాన్ని అమలు చేయడానికే దీన్ని రూపొందించడం జరిగింది. అయితే దురదృష్టం అక్బర్ ప్రారంభించినటువంటి ఈ మతం అక్బర్ మరణంతో పాటే ఇది కూడా కనుమరుగు కావడము జరిగింది. మొదటి దాని తర్వాత 6వది సాహిత్యం కళలు. అక్బర్కు పరిపాలన పరంగా ఎంత గొప్పవాడని చెప్పుకున్నాం, అదేవిధంగా అక్బర్కు సాహిత్యం అన్న కళలు అన్న ఎంతో అభిమానం. అతని యొక్క ఆస్థానం లోపల ఎంతోమంది పండితులు, కవులు, కళాకారులు, శిల్పకారులు ఎంతో మందిని ఆదరించడం జరిగింది అక్బర్. అక్బర్ అంతఃపురం లోపల ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు, అలాగే ఖగోళానికి సంబంధించినటువంటి గ్రంథాలు, అలాగే చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు సుమారు 2000 గ్రంథాలు ఉన్నట్టుగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ఇందాక చెప్పుకున్నటువంటి అబుల్ ఫజల్, అలాగే అబుల్ ఫైజీ, అలాగే బదౌని, వీళ్ళందరూ కూడా అక్బర్ సమకాలికులైనటువంటి పండితులు. వీళ్ళిద్దరు కూడా అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి పండితులుగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పండితుల పరంగా విధంగా చూసుకుంటే తులసీదాస్ అక్బర్ సమకాలికులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే తులసీదాస్. మరి ఇతన్ని అక్బర్ ఎంతో గౌరవించడం జరిగేది. అయితే ఎప్పుడు కూడా తులసీదాసు అక్బర్ యొక్క ఆస్థానాన్ని దర్బార్ను సందర్శించడం జరగలేదు. అయినప్పటికీ అక్బర్ ఇతని గౌరవించడం జరిగింది. అంతేకాకుండా అక్బర్ యొక్క ఆస్థానం లోపల తాన్సేన్ గొప్ప సంగీతకారుడు, గాయకుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే తాన్సేన్. ఇతన్ని ఆదరించి పోషించడం జరిగింది అక్బర్. మరి తాన్సేన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తాన్సేను మేఘాలాపన అనేటువంటి రాగాన్ని, అంటే మేఘాలకు సంబంధించినటువంటి రాగాన్ని ఆలపిస్తే వర్షాలు కురిసేవి అని చెప్పుకుంటారు. మరి అంత గొప్ప ప్రతిభావంతుడు గాయకుడు ఎవరు అంటే తాన్సేన్ కాకుండా సూర్దాస్, తాన్సేన్ వీళ్ళు కూడా ఇతని యొక్క ఆస్థానంలో ఉండడం జరిగేది. ఓకే, రామదాసు, సమర్థ రామదాస్ అని కూడా చెప్పుకుంటారు. రామదాసు వీళ్ళు గాయకులైనటువంటి వీళ్ళు కూడా అక్బర్ యొక్క సంస్థానంలో ఉండడం జరిగేది. వీళ్ళే కాకుండా అక్బర్ గాత్రంలో మెలకువలు లాల్ కళావంత్ అనేటువంటి సంగీతకారుడి దగ్గర గాత్రలో వచ్చేటువంటి లోపాలను నేర్చుకోవడం, అభ్యసించడం జరిగింది. ఎవరి దగ్గర? లాల్ కళావంత్ దగ్గర. అలాగే అక్బర్ నకర డంకా వాయించడం లోపల గొప్ప ప్రతిభావంతుడని చెప్పుకోవచ్చు. లాల్ కళావంత్ దగ్గర గాత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి నేర్చుకోవడమే కాకుండా
నగరడంక అనేటువంటి వాయిద్యాన్ని, సంగీత పరికరమైనటువంటి వాయిద్యాన్ని వాయించడంలో గొప్ప ప్రతిభావంతుడు ఎవరు అంటే అక్బర్ అనే చెప్పుకోవచ్చు. అలాగే అక్బర్ దగ్గర మజ్హబ్, తర్వాత ఖాజా అబ్దుల్ సమద్ అనేటువంటి విద్వాంసులతో పాటు, కళాకారులతో పాటు దశవంత్ అనేటువంటి కళాకారులు కూడా ఉండడం జరిగింది. ఇక దశవంతుని తీసుకున్నట్టయితే ప్రకృతికి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి అంటే నేచర్ సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చిత్రించడం లోపల గొప్ప కళాకారులు ఎవరంటే దశవంత్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు సాహిత్యాన్ని, ఒకవైపు కళలను కూడా ఆదరించినటువంటి వ్యక్తి ఎవరని చెప్పుకోవచ్చు అంటే మనకు అక్బర్ అనే చెప్పుకోవచ్చు. ఇక చివరిది విదేశీ విధానం. అక్బర్ అనుసరించినటువంటి విదేశీ విధానం చూస్తే అక్బర్ కాలానికి సమకాలికులుగా ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి రాణి ఎలిజబెత్, అలాగే స్పెయిన్ పాలకుడైనటువంటి 2వ ఫిలిప్ అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరికి సమకాలికులు? అక్బర్కు సమకాలికులు. మరి వీరి కాలం లోపల ఈ రాజ్యాలతోటి రాయబారాలు జరగడమే కాకుండా, అంటే రాయబారులను పంపించుకోవడమే కాకుండా కానుకలు సైతము పంపించుకోవడము జరిగింది. అంటే అక్బరు రాయబారిని పంపడం, కానుకలు పంపించడం, ఎలిజబెత్ రాణి కానుకలు పంపించడం, రాయబారులను పంపించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా పోర్చుగీసు వారికి వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది అక్బర్. పోర్చుగీస్ వారికి అంటే ఇదే కాలం లోపల భారతదేశానికి యూరోపియన్ల రాక అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. మరి వీరు తమ వర్తకం చేసుకోవడానికి ఏం చేశారు? అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే గోల్కొండ రాజ్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం జరిగింది అక్బర్. సన్నిహిత సంబంధం. అలాగే విదేశీయులు సైతం, విదేశీ రాయబారులు లేదా విదేశీ పాఠశాలలు అక్బర్ యొక్క ఆస్థానాన్ని అలంకరించి సేద తీరడం జరిగింది. అక్బర్ యొక్క ఏమని చెప్పుకోవచ్చు, దాని విందులు, ఆహ్వానాన్ని పొంది సేద తీరినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అక్బర్ తన సుదీర్ఘ పరిపాలనా కాలం లోపల ఎన్నో రకాల కార్యక్రమాలు కొనసాగించి చరిత్రలో తనకంటూ ఒక గొప్ప పేరును సంపాదించుకోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇది అక్బర్ సంబంధించినటువంటి పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి విశేషాలు.